హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్ టు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వామన్నం చేస్తున్నాను. నిన్న నైట్ కొంచెం రైస్ మిగిలిపోయింది. సో ఇంకా ఆ రైస్తో వామన్నం చేసేస్తున్నాను అనమాట. మేము ముగ్గురమే కదా, సో ఇంకా సరిపోతుందని చెప్పేసి ఇంకా మా ఐషు అయితే తిందు, ఎలాగోలాగా తినిపించేద్దాం కదా అని చెప్పేసి చేసేస్తున్నాను. మా చిన్నోడికైతే ఫేవరెట్ అనమాట వామన్నము. సో ఆల్రెడీ పిల్లలు కూడా లేచేశారు, ఇంకా మిల్క్ కూడా తాగేశారనమాట. ఇంకా పిల్లలు లేచిన తర్వాత వేడివేడిగా చేద్దామని చెప్పేసి ఇప్పటిదాకా చేయలేదు. ఇంకా వాళ్ళు మిల్క్ తాగేశారు కదా, మళ్ళీ ఆకలిస్తుందని చెప్పేసి నేనైతే వామన్నం చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంక ఇవాళ సండే కాబట్టి కొంచెం లేట్గానే లేచామన్నమాట. అందులోని క్లైమేట్ ఒకటి చల్లగా ఉంది, నైట్ అయితే వర్షం పడింది. సో ఇంకా చాలా చల్లగా ఉందన్నమాట. ఇంకా అస్సలు పిల్లలు చాలాసేపు పడుకుని పోయారు బ్లాంకెట్స్ కప్పుకొని. ఓకేనన్నా. Mercury, Venus, Earth, Mars, Uranus, Saturn, Jupiter, Neptune. పిల్లలిద్దరికీ తినిపించేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. మా చిన్నోడు చేతిలో ఉంది కదా బుక్, అది గ్యాలక్సీ బుక్ అనమాట. మొత్తం సోలార్ సిస్టము దాని అంతటి గురించి ఉంటుంది. ఆ బుక్ ఐషుకి వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చారు. సో ఐషు అయితే చదివేసింది ఆ బుక్. మా ఐషు అయితే బుక్స్ చాలా ఇంట్రెస్ట్గా చదువుతుంది. ఇవ్వాలే కానీ ప్రతి బుక్ని ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేసేస్తుంది అనమాట. సో ఇంకా మా ఐషు చదివేసింది కదా, ఇప్పుడు మా చిన్నోడు తీసుకున్నాడు అనమాట. ఇంకా మా ఐషుకి అయితే నెక్స్ట్ డే ప్రాజెక్ట్ ఉంది. సో దానికి సంబంధించినవన్నీ తీసుకుంటుంది. ఇంకా ఒకసారి బుక్స్ అన్నీ తీస్తే రూమ్స్ అవి క్లీన్ చేసేసుకుంటాను రా అని చెప్తే మొత్తం బుక్స్ అన్నీ తీసేశారనమాట. ఈరోజు రూమ్స్ ఐషునే క్లీన్ చేసింది. నేను క్లీన్ చేస్తానమ్మా అని చెప్పేసి రూమ్స్ క్లీన్ చేసింది. నాకైతే చాలా హెల్ప్ చేసిందనమాట. సో నేను ఇంకా వంట చేసుకోవాలి. ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను, ఇంకొక వైపు ఏంటంటే టొమాటో రసం చేద్దామని చెప్పేసి దానికి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. బాగా ముగ్గిన 2 టొమాటోస్ తీసుకున్నాను అనమాట. సో వీటితో ఇప్పుడు టొమాటో రసం చేస్తాను. దానికి కాంబినేషన్గా చికెన్ వేపుడు చేస్తాను. చికెన్ అయితే మార్నింగ్ ఆర్డర్ చేశారు, డైలీ బాస్కెట్లో వచ్చేసింది అనమాట కర్డ్ ప్యాకెట్తో పాటుని. ఇంకా మా ఇష్యూకి తనకి నెక్స్ట్ డే ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పాను కదా, దానికి కావాల్సినవన్నీ తీసుకుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇవాళ ఫాదర్స్ డే సండే. సో ఫాదర్స్ డే కాబట్టి ఫాదర్ గురించి ఒక 200 వర్డ్స్ వచ్చేలాగా ఒక పారాగ్రాఫ్ అయితే రాసుకుని రమ్మని చెప్పారనమాట స్కూల్లోని. సో దానికి సంబంధించినవన్నీ రెడీ చేసుకుంటుంది. అది అవుట్లైనర్ అదంతా కూడా సెలెక్ట్ చేసుకుందనమాట. సో అది డ్రా చేసుకుంటుంది. ఇంకా మా చిన్నోడు ఏంటి అంటే వాళ్ళ అక్కనే డిస్టర్బ్ చేయడమే పని మా చిన్నోడికి. బుక్ పెన్సిల్ ఇచ్చి నేను టేబుల్స్ రాయమని చెప్పాను, అవి రాయకుండా ఏవేవో రాస్తున్నాడు. మా చిన్నోడికి అయితే 2 టేబుల్, 3 టేబుల్, 4, 5 ఈ 4 టేబుల్స్ వచ్చేసినాయి అనమాట. 5 టేబుల్ కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాడు ఇప్పుడే. ఇంకా మిగిలిన 3 టేబుల్స్ అయితే చాలా బాగా వచ్చేసినాయి. ఇంకా ఐషు అయితే ఫైనల్గా వాళ్ళ డాడీ కోసం ఒక పారాగ్రాఫ్ అయితే రెడీ చేసేసింది స్కూల్కి పట్టుకెళ్ళడానికి నెక్స్ట్ డే. ఇంకా మా చిన్నోడైతే చాలా బిజీగా ఉన్నాడు అనమాట, ఏవో పిచ్చికేతలు పెట్టుకోవడంలోని. ఈ లోపల ఏమంటే నేను టొమాటో రసం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అసలుకే బయట వర్షాలు పడుతున్నాయి. ఈ టొమాటో రసం అయితే స్మెల్ అదిరిపోయిందనమాట. కర్ణాటకలో రసం చాలా ఫేమస్. మనకి సాంబార్ ఎలాగో వీళ్ళకి రసం కూడా అలా అనమాట. మనం ఏదైనా హోటల్కి వెళ్ళినా లేదంటే ఏదైనా మేము ధర్మస్థల కుకి వెళ్ళాం కదా, అక్కడైనా కూడా ఈ రసం టేస్ట్ ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుంది. ఇవాళ రసం నాకు సేమ్ అలానే అనిపించింది, చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా టొమాటో రసం బాగుంటుంది, ఇంకా మిరియాల రసం కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మిరియాల రసం కొంచెం ఘాటుగా ఉంటుంది అనమాట. సో పిల్లలు తింటారో అని చెప్పేసి ఓన్లీ టొమాటో రసమే పెట్టాను. మా ఇంట్లో ఏంటంటే మనుషులు ఉన్నా లేకపోయినా అలా ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. ఐషు, మా చిన్నోడు, వాళ్ళ డాడీ ముగ్గురు కూడా ఫ్యాన్లో లైట్లు వేసేసి కట్టరనమాట. మళ్ళీ నేను తిరిగి వెళ్ళి అవన్నీ ఆఫ్ చేసుకుంటూ రావాలి. సో ఈ రూమ్లో ఫ్యాన్ వేసేసి హాల్లోకి వచ్చేసి హాల్లో కూడా ఫ్యాన్లు వేసేసారు. ఎంత విపరీతంగా గాలి వస్తుందంటే కిచెన్ డోర్ కూడా నేను క్లోజ్ చేసి పెట్టుకున్నాను. గాలి వచ్చేస్తుంది విపరీతంగా, చలేసేస్తుందని చెప్పేసి. వీళ్ళేమో ఫ్యాన్లు వేసుకొని కూర్చున్నారు. నేను ఎండైనా భరించగలను కానీ అస్సలు చలి అయితే అస్సలకే భరించలేను అనమాట. సో నాకు సమ్మర్లోనే బెటర్ అనిపిస్తుంది. దానికి తోడు బెంగళూరులో ఉంటున్నామా, ఇక్కడ ఎప్పుడు చూసినా చలే, ఇంకా అసలు ఎండే తగలదు. చికెన్ ఆర్డర్ చేశారని చెప్పాను కదా, సో చికెన్ వేపుడికి కావాల్సినవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. కొంచెం చికెన్ కూడా తీసి పెట్టాను అనమాట పక్కనే. సాయంత్రం వీళ్ళకి చికెన్ మంచూరియా చేద్దామని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ అయితే బుక్స్ అన్నీ క్లోజ్ చేశారు, చదువుకోవడం అయిపోయింది. ఇప్పుడేమో క్యారమ్స్ ఆడుకుంటున్నారనమాట. వీళ్ళ డాడీ ఏ టైంలో వీళ్ళకి ఫోన్, టీవీ యాక్సెస్ కట్ చేసేసారో కానీ వీళ్ళు అసలు ఫోన్ అడగట్లేదు, టీవీ చూడట్లేదు. ఆడుకున్నంతసేపు చక్కగా ఆడుకుంటున్నారు, లేదంటే కిందకి వెళ్ళి ఆడుకుంటున్నారు, లేదంటే బుక్స్ తీసుకొని చదువుకోవడం, లేదంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకుంటున్నారనమాట. వీళ్ళిద్దరు చాలా మంచిగా తయారైపోయారు. అసలు టీవీ పెట్టమని అడగట్లేదు, మా చిన్నోడు కూడా అడగట్లేదు టీవీ పెట్టమని, ఫోన్ కూడా అడగట్లేదు అనమాట. అంత చేంజ్ అయిపోయారు వీళ్ళు, మంచిగా ఆడుకుంటున్నారు. ఇంక ఈ క్యారమ్ బోర్డ్ అయితే ఎప్పుడో ఒక మూలలో ఉంటానే ఉండేది. సో వీళ్ళకి ఫోను, టీవీ కట్ చేసినప్పటి నుంచి ఈ క్యారమ్ బోర్డ్కి అయితే పని చెప్తున్నారనమాట. సో పిల్లలదేం తప్పలేదు, మందే తప్ప అసలు యాక్చువల్గా చెప్పాలంటే. నేను కూడా ఏదైనా పని చేసుకుంటున్నా కానీ లేదంటే ఏదైనా వీడియో తీసుకుంటున్నా, వీడియోస్ ఎడిట్ చేసుకుంటున్నా కానీ మా చిన్నోడికి ట్యాబ్ ఇచ్చేసేదాన్ని అనమాట. కాసేపు ట్యాబ్ చూడనన్నా సైలెంట్గా ఉండని చెప్పేసి.
సో అలా అలవాటైపోయింది ట్యాప్ చూడము. పిల్లలది ఏం తప్పు ఉంది చెప్పండి, నాదే కదా తప్పు ట్యాప్ ఇవ్వడం. సో ఇంక ఎప్పుడైతే టీవీ, ఫోను, ట్యాబ్ ఇవన్నీ కట్ చేసేసామో అప్పటి నుంచి చక్కగా ఆడుకుంటున్నారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకుంటున్నారు. నాకు కూడా పనుల్లో హెల్ప్ చేస్తున్నారు. లేదంటే ఒకళ్ళేమో టీవీ రిమోట్ పట్టుకుని సోఫా ఒక మూల కూర్చునేవారు, ఇంకొకళ్ళేమో ట్యాబ్ పట్టుకొని ఇంకొక మూల కూర్చొని చూసేవారు అనమాట. ఈ గోంగూర ఒక 2 days అయింది ఆర్డర్ చేసి, పచ్చడి చేసుకుంటానంటే ఆర్డర్ చేశారు. నేనేమో దాని సంగతే మర్చిపోయాను. సో ఇప్పుడు ఆ గోంగూర కొంచెం ఆకులు తీసి పెట్టమంటే ఐషు అయితే హెల్ప్ చేస్తుంది తీయడానికి. ఇంకా చికెన్ వేపుడు కూడా రెడీ అయిపోయిందనమాట, వేడి వేడి కానీ. సో క్లైమేట్ అయితే కూల్గా ఉంది. ఇంకా మేమైతే టొమాటో రసం, చికెన్ వేపుడు వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ముగ్గురం కూడాని. సో మా ఐషుకి అయితే మళ్ళీ మంచిగా ఆయిల్ పెట్టేసి జడ వేస్తాను అనమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఐషు ఇలా కావాలని అడిగింది జడ, సో అందుకే ఇలా వేసాను అనమాట. కొంచెం హాట్గా అనిపిస్తే కనుక ఏమనుకోకండి, మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి. లంచ్ అయిపోయింది కదా, ఐషుకేమో జడ కూడా వేసేసాను. క్లైమేట్ కూల్గా ఉంది. సో సోఫాలో కూర్చొని ఒక చిన్న న్యాప్ వేసాను అనమాట, అంతే. మా ఐషు ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు రావడం మొదలుపెట్టారు. 3 o'clock వచ్చేసింది అనమాట ఒక పాప. ఈవినింగ్ ఆ పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందంట, ఇంకా వైలన్ క్లాస్కి వెళ్తుందంట. సో ఈవినింగ్ ఖాళీ ఉండదని చెప్పేసి 3 o'clock పిలుస్తుంది ఆడుకోవడానికి రమ్మని. ఇంకా ఐషు అప్పటికి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు కదా, సో నేను ఇప్పుడు రాను, ఈవినింగ్ 5:30కి వస్తానని చెప్పింది. సో మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ ఇంకొక పాప వచ్చిందనమాట. ఈ ఐషు ఫ్రెండ్స్ వల్ల నాకు ఆ న్యాప్ కూడా డిస్టర్బ్ అయిపోయింది, తలనొప్పి వచ్చేసిందనమాట. సో ఇంకెలా కదరా అని చెప్పేసి వీళ్ళనైతే ఇవాళ 5 కూడా అవ్వకుండానే ఇద్దరిని పంపించేశానమాట ఆడుకోవడానికి వెళ్ళిపోమని చెప్పేసి. తర్వాత ఇంకొక ముగ్గురు వచ్చారు, ఇంకా వీళ్ళ బాధ భరించలేక పంపించేశాను. ఇంకా 7:30 దాకా రావద్దు అసలు, ఆడుకోండి కిందన అని చెప్పేసి. ఎందుకంటే నెక్స్ట్ మండే నుంచి మా ఇష్యూకి అయితే యూనిట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇంకా నెక్స్ట్ సండే నుంచి ఎలాగో వెళ్ళొద్దు, వీకెండ్ అది రానని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఆడుకొని వచ్చేసండి అని చెప్పేసి పంపించాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇవాళ సండే కాబట్టి నేను కూడా మార్నింగ్ నుంచి ఫ్రెష్ అప్ అవ్వలేదు. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ గోంగూర పచ్చడి చేసేసుకోవడానికి కావాల్సినవన్నీ తీసుకుని పెట్టుకుంటున్నాను. గోంగూర అంత ఉంది కదా, చాలా ఎక్కువలాగా అనిపించింది నాకు. సో అందుకే ఇన్ని మిరపకాయలు తీసేసుకున్నాను. తర్వాత ఫ్రై చేసిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు అయితే తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఈ గోంగూర అంతా ఫ్రై అయిన తర్వాత చాలా కొంచెం అయిపోయింది. సో అన్ని ఎండుమిరపకాయలు వేసి ఉంటే కనుక చాలా కారం అయిపోతుంది అనమాట. సో అందుకే ఒక 6 వరకు ఎండుమిరపకాయలు అయితే తీసి పక్కన పెట్టేశాను. ఫైనల్గా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఆ ఎండుమిరపకాయలు అయితే తీసాను అనమాట. అవి కూడా వేసేసి ఉంటే చాలా కారం అయిపోతున్నాను. సో అంత స్పైసీగా అయితే మేము తినాం కదా, సో అందుకే తీసేసుకున్నాను. గోంగూర పచ్చడి అయిపోయిన తర్వాత ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను, ఇంకొక వైపు మిల్క్ పెట్టేశాను అనమాట. ఇంక ఈ చికెన్ మంచూరియా చేయడానికి చికెన్ తీసి పెట్టాను కదా, బోన్లెస్ చికెన్ అంతా తీసి చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే వీటిని మ్యారినేట్ చేయాలి. ఇంకా మ్యారినేట్ చేసేసాను అనమాట. ఇందులో ఏమేమి వేసానంటే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, సాల్టు, ధనియా పౌడరు, కొంచెం చికెన్ మసాలా, కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని అయితే ఇప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఫస్ట్ అయితే రైసు మిల్క్ పెట్టేసుకున్నాను కదా, ఇంకా అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే వీటిని ఫ్రై చేసేస్తాను. ఒక 2 days నుంచి మిల్క్ కాయట్లేదు నేను, ఎందుకంటే మేగడ తీసే బాక్స్ ఫుల్ అయిపోయింది. నేనేమో దాన్ని నెయ్యి చేయలేదు. సో అందుకే ఇంకా మేగడ తీసినా కానీ ఎక్కడ పెట్టాలని చెప్పేసి మిల్క్ కాయడం మానేశాను. సో ఇంకా వేరే దాంట్లోకి తీసుకుని పెట్టుకుందాం, మొత్తం అంతా కలిపి ఒకేసారి నెయ్యి చేసేసుకుందాం అని చెప్పేసి అయితే ఇవాళ మిల్క్ కాచేసానమాట. ఇంకా ఇవన్నీ చేయగా బోల్డ్ అని గిన్నెలు వస్తాయి కదా, ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. మంచూరియా అంటే మా చిన్నోడికి చాలా ఇష్టము. మనం చికెన్ ఫ్రై కానీ ఇంకా ఫిష్ ఫ్రై కానీ ప్రాన్స్ ఫ్రై కానీ ఏదైనా చేసుకున్నప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటే కనుక ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసినా కానీ ప్యాన్కి అతుక్కోకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఫింగర్ కూడా కట్ చేసుకున్నాను. సో దానివల్లే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఈ మంచూరియాకి చిన్నగా కట్ చేయాలి కదా ఆనియన్స్, సో చిన్నగా కట్ చేస్తుంటే ఇంకా చాక్ అయితే వేలు మీదకి వెళ్ళిపోయి కట్ అయిపోయింది అనమాట ఫింగరు. వెంటనే పసుపు పెట్టేశాను అనమాట. సో తర్వాత ఇంకా పసుపు కూడా క్లీన్ చేసుకొని ఇంకా ప్లాస్టర్ వేసేసుకున్నాను అలాగా. అసలు యాక్చువల్గా మనం దెబ్బ తగిలినప్పుడు పసుపు పెట్టేసుకుంటాం కదా, బ్లడ్ ఆగుతుందని చెప్పేసి. అప్పుడు కూడా పసుపు ఎక్కువ పెట్టకూడదంట. ఎందుకు అంటే మా చిన్నోడికి తల వెనకాల దెబ్బ తగిలింది కదా, స్టిచ్చెస్ పడ్డాయి. సో అప్పుడు ఏం చేశానంటే బ్లడ్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేసి ఎక్కువ పసుపు పెట్టేశానమాట. సో స్టిచ్చెస్ వేయడానికి ఆ పసుపు అంతా క్లీన్ చేయడానికి వాళ్ళకు చాలా టైం పెట్టేసింది. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట ఇంత పసుపు పెట్టకూడదని చెప్పేసి. తర్వాత హెయిర్ అంతా కట్ చేసి స్టిచ్చెస్ వేయడానికి వాళ్ళకి చాలా టైం పట్టేసింది. పాపం మా చిన్నోడు అప్పుడైతే చాలా గట్టిగా ఇచ్చేసాడు. ఇంకా చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. సో పిల్లలకైతే పెట్టేస్తున్నాను. ఆడుకోవడానికి వెళ్ళి ఇప్పుడే వచ్చారనమాట ఇద్దరు కూడాని. అసలు యాక్చువల్గా 7:30కి రమ్మని చెప్పాను, 7:15 ఆ టైంకి వచ్చేసారు. వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారని చెప్పేసి. సో ఇంకైతే వీళ్ళకి పెట్టేస్తున్నాను అనమాట. మా చిన్నోడికి మంచూరియా అంటే చాలా ఇష్టం. మేము ఏ హోటల్కి వెళ్ళినా ఫస్ట్ స్టార్టర్ అయితే మంచూరియా ఆర్డర్ చేసుకుంటాం అనమాట. అది బేబీ కార్న్ మంచూరియా కానీ వెజ్ మంచూరియా కానీ అలా ఆర్డర్ చేసుకుంటాము.
ఇది గోబీ మంచూరియా ఉంటుంది కదా, కాలీఫ్లవర్తో చేస్తారు అది. కానీ మా చిన్నోడికి ఫేవరెట్. అసలు యాక్చువల్గా వీళ్ళు మంచూరియా తినేది టొమాటో కచప్ వేస్తాం కదా, సో అందుకనే స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఈ చికెన్ మంచూరియా కూడా ఎలా చేశానో ఒక షార్ట్ అయితే షూట్ చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా చెక్ చేయండి. అసలు వీళ్ళు ఆడుకోవడానికి వెళ్ళే ముందరే చేసేద్దాం అనుకున్నాను, తినేసి వెళ్తారని చెప్పేసి. కాకపోతే ఆ ఇష్యూ ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. సో అందుకే ఇంకా వీళ్ళనైతే పంపించేశానమాట ఆడుకోవడానికి. మీరు వెళ్ళిపోండి, మీరు వచ్చే టైంకి చేసి ఉంచుతానని చెప్పేసి. వీళ్ళు ఏం చేశారంటే ఇది తినేసి ఇంకా ఫుడ్ తినడం మానేశారనమాట. ఐషు అయితే మొత్తం తినడం మానేసింది. మా చిన్నోడికైతే నాకు తెలిసి ఆకలేస్తుంది కాసేపు ఉన్నా, కానీ ఇప్పుడైతే తిని వద్దంటున్నాడని. కానీ నేను అందుకే కొంచెం కర్డ్ వేసి మా చిన్నోడికి తినిపించేశాను. ఐషు అయితే ఇంకా ఫుడ్ తెలియదనమాట. ఈ మంచూరియా తినేసి ఇంకా అలానే ఉండిపోయింది. అందులోనే బోడంత టొమాటో కచప్ వేస్ట్ చేశాను. సో మళ్ళీ డిప్ చేసుకోవడానికి వెళ్ళి టొమాటో కచప్ కావాలంటే ఇస్తున్నాను అనమాట. వీళ్ళిద్దరికి కూడా చాలా బాగా నచ్చింది. సో ఏదైనా చేసినప్పుడు ఇలా బాగుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా మళ్ళీ చేయాలనిపిస్తుంది. మా చిన్నోడికి బలవంతంగా కొంచెం కర్డ్ రైస్ తినిపించేశాను. ఐషుని అడిగితేనేమో తిన్నాను చెప్పేసింది. ఐషు కోసం చికెన్ కర్రీ ఉంచానమాట, కాసేపు ఉన్నాక తింటదేమో అని చెప్పేసి. సో ఇంకా తినలేదు. నేనైతే గోంగూర పచ్చడి చేశాను కదా, అది వేసుకుని తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. సో చాలా బాగా వచ్చింది. ఇది కూడా నేను షార్ట్ ఒకటి షూట్ చేశాను, అప్లోడ్ చేస్తాను. ఇక్కడతో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.